హాయ్ అండి. మనలో చాలామంది గుడికి వెళ్తుంటారు. కొంతమంది ప్రతిరోజు వెళ్తూ ఉంటారు. మరి కొంతమంది వారంలో ఒక్కసారి వెళ్తుంటారు. శివాలయానికి వెళ్ళేవారు తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. మరి శివాలయానికి వెళ్ళినప్పుడు 199 మంది చేసే అతిపెద్ద తప్పు ఇదే. ఆ తప్పు ఏంటో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా ఈ వీడియో ఏమిటో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఆ విషయం ఏమిటో తెలుస్తుంది. మనలో చాలామంది గుడికి వెళ్తూ ఉంటారు. పరమశివుణ్ణి మనసు పెట్టి ప్రార్థిస్తే మనం కోరిన కోరికలు అన్నీ కూడా తీరుస్తాడు. పరమశివుడు లయకారుడు. మిగతా దేవతలతో పోలిస్తే శివుణ్ణి పూజించే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది. శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ, పువ్వులు, అభిషేకానికి కావలసిన పూజా ద్రవ్యాలు వంటి వాటిని తీసుకెళ్తూ ఉంటాము. అయితే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శివుని అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆ పొరపాట్ల గురించి మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఆ పొరపాట్లు ఏం చేస్తున్నారో అన్నది కూడా మనం తెలుసుకుందాం. అయితే ఆ పొరపాట్ల గురించి తెలుసుకుంటే ఆ పొరపాట్లు చేయకుండా శివుని అనుగ్రహం పొందవచ్చు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు పరమాన్నం లేదా పులిహోర, పండ్లు, కొబ్బరికాయ వంటివి నైవేద్యంగా పెడుతూ ఉంటాము. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఏమి నైవేద్యంగా పెట్టినా సరే శివాలయం నుంచి ఇంటికి తీసుకురాకూడదు. శివుని దగ్గర చండీశ్వరుడు అనే ఒక దేవుడు ఉంటారు. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు అభిషేకం చేసిన నీరు ఎక్కడ నుండి వస్తుందో అక్కడ చండీశ్వరుడు ఉంటారు. మనం అభిషేకం నీటిని తీర్థంగా తీసుకుంటాం. మన పురాణాల ప్రకారం మనం శివునికి సమర్పించిన వాటిని చండీశ్వరుడు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. కాబట్టి మనం శివాలయంలో శివునికి సమర్పించిన వాటిని ఆలయంలోనే వదిలివేయాలి, కానీ ఇంటికి తీసుకుని రాకూడదు. అయితే ఈ విషయం చాలామందికి తెలియక శివాలయంలో నుండి ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. శివాలయం నుంచి కొంచెమైనా ప్రసాదం తెచ్చుకోవాలి అంటే చండీశ్వరుడి దగ్గరకు వెళ్ళి చిటికెలు లేదా చప్పట్లు కొట్టి ఆయన అనుమతి తీసుకొని ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు. శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుడి అనుమతి తీసుకొని శివ దర్శనం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి.